నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ సీనియర్ రచయిత శ్రీ పిఎస్ నారాయణ గారు రచించిన అయినదేదో అయినది అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ విశాలాక్షి సాహిత్య మాసపత్రికలో జనవరి 2026లో ప్రచురింపబడింది. విశాలాక్షి మరియు మక్కెన రామసుబ్బయ్య ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలో ప్రథమ బహుమతి పొందిన కథ ఇది. ఇక కథ మొదలు పెట్టిస్తున్నానండి. మామయ్య గారు, శ్రమ అనుకోకుండా ఈసారన్న పాలేరు చేత అటక మీద ఉన్న కొండపల్లి బొమ్మలను దింపించి తీసుకురండి. 2 నెలల్లో సంక్రాంతి వస్తోంది. వాటిల్లో బాగున్న వాటిని తీసి మీ మనవరాల చేత బొమ్మలు కొలువు పెట్టిద్దాము. అత్తయ్య గారు ఉన్నంతకాలం సంక్రాంతికి బొమ్మలు పెట్టినప్పుడల్లా వాటిని గుర్తు చేసుకుంటూ ఉండేది, చెప్పింది కోడలు. అలాగే అంటూ తల ఊపాడు సాంబశివుడు అని పిలువబడే 70 ఏళ్ల సాంబశివరావు కోడలి మాటలకు. ఆయన స్టేట్ గవర్నమెంట్లో ఉద్యోగం చేసి 12 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. తర్వాత హైదరాబాద్లో పనిచేస్తున్న కొడుకు దగ్గరకు చేరారు దంపతులిద్దరూ. కోవిడ్ వచ్చిన సమయంలో భార్య పోయింది. తోడు లేని ఆయన కొడుకు కోడలు ఎంత నెత్తిన పెట్టుకుని చూస్తున్నా వయస్సు శరీరాన్ని మనసును బలహీనపరుస్తూనే ఉంది. ఆయన ఎప్పుడూ ఎక్కడికి ఒంటరిగా పోనీయరు ఇంట్లో వాళ్ళు, ముఖ్యంగా భార్య పోయిన తర్వాత. పుట్టిన ఊరు చూసి చాలా కాలం అయింది. 2 రోజులుండి మన ఇంటిని పొలాల్ని చూసి వస్తాను ఈ కళ్ళతో. ఇప్పటికే మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. ముందు ముందు అసలు కదలనిస్తాయో లేవో. కొడుకు 10 రోజులాగి తను వెళ్తాలే అని అంటున్నా వినకుండా ప్రయాణం అయ్యాడు సాంబశివరావు. నాకేం భయంరా, అక్కడ మీ బాబాయి పిన్ని ఉండనే ఉన్నారు. ఏ ఇబ్బంది లేకుండా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారు అన్నాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో మర్నాడు పొద్దున్నే కొడుకు కారులో తీసుకువెళ్ళి సికింద్రాబాద్లో రైలు ఎక్కించాడు. విజయవాడకు తమ్ముడిని జీపు తీసుకొచ్చి సాయిరాంపురం తీసుకువెళ్ళమని ఫోన్ చేసి చెప్పాడు. అసలు సాంబశివుడి ఆత్రం తన ఊరు, పొలాలు, ఇల్లు చూడాలని కాదు, కొద్ది రోజులుగా భద్రను చూడాలని తహతహలాడుతున్నాడు. సాంబశివుడు తమ్ముడు రఘు ఇంట్లో కాలుపెట్టిన అరగంటలోనే భద్ర వచ్చింది. సాంబు, ఏమిటలా చిక్కిపోయావు? కోడలు తిండి సరిగ్గా పెట్టడం లేదా, లేక అక్కయిపోయిందనే దిగులుతో నీరసించిపోతున్నావా? నవ్వుతూ అంది సాంబశివుడు చేయి పట్టుకుంటూ. భద్ర అతని కంటే 2 సంవత్సరాలు చిన్నది. ఆమె తండ్రి సాంబశివుడి తండ్రి వైపు దూరపు బంధువు అవ్వటమే కాకుండా వాళ్ల పొలాలను కౌలుకు చేస్తుండేవాడు. ఆయన ఉండగానే కూతురికి ఆ ఊరు టీచర్తో పెళ్లి జరిపించాడు. అతడు రిటైర్ అయిన తర్వాత సంవత్సరం తిరగకుండానే పోయాడు. సాంబశివుడు హైదరాబాదులో కొడుకు దగ్గరికి మారుతున్నప్పుడు వాళ్లను తమ ఇంట్లోనే పడమటి వైపున్న 2 గదుల్లో ఉండమన్నాడు. ఎవరూ లేకపోతే కొంప పాడైపోతుందనే భయం ఒకటైతే, రెండోది వాళ్ళు ఉంటున్న ఇల్లు కూలిపోయే స్థితిలో ఉండటం. ఆమెకు ఒక్కడే కొడుకు, అతడికో కొడుకు. తండ్రి తమ్ముడికి అదే వీధిలో 4 ఇళ్ల అవతల ఇల్లు కట్టించి ఇచ్చాడు. తండ్రి పోయిన తర్వాత పొలాలు, తోట పంచుకున్నా అతడే అన్నిటినీ చూస్తున్నాడు. 3 ఏళ్ల తర్వాత కనపడింది భద్ర. పెద్దదయింది. ఒత్తుగా ఉన్న నెరిసిన జుట్టును చుట్టగా చుట్టుకుంది. ముఖం ఎంత కళగలదైనా బొట్టు లేకపోవటం వెలితిగానే ఉంది. దీపం ఆరినప్పుడు చీకట్లోకి చికిలించి చూస్తున్నట్లుగా చుట్టూ సన్నటి నల్లటి వలయాల మధ్య కళ్ళు చిన్నమయ్యాయి. కొడుకు, కోడలు, మనవరాలు బాగున్నారా అడిగింది. అందరూ బాగానే ఉన్నారు భద్ర, నువ్వెలా ఉన్నావు ఆప్యాయంగా అడిగాడు. నీకులాగే నా బుగ్గలు జారిపోలేదుగా, హాయిగా ఉన్నట్టే అంది కుడి చేత్తో చెంపలు తడుముకుంటూ. భద్ర మాట వింటూనే లోపల నుండి రఘు మరదలు బయటకొచ్చారు. రావదిన, ఏమిటి అసలు కనపడటమే లేదు? ఆమెకు అతడు అలా పిలుస్తూ ఉంటే వాళ్ళంతా పులకరించినట్లయింది. ఎక్కడయ్యా మరిది? కొడుకేమో ఉద్యోగం అంటూ మంగళగిరి వెళ్లేందుకు 8ంటికి సైకిల్ ఎక్కేస్తాడు. కోడలేమో టీచర్ కదా, భుజాన సంచి తగిలించుకుని తర్వాత 15 గంటలోనే టైం అయిందనుకుంటూ స్కూలుకు పరిగెడుతుంది. బ్రతికిన నాళ్ళు బాగా చూసుకున్న మొగుడేమో మనవడై పుట్టి ఇప్పుడు నన్ను కాల్చుకు తింటున్నాడు అంది పకపకా నవ్వుతూ. ఆమె బహుమాటకారి. సాంబు, ఉంటావా? చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వచ్చావా అంది. కళ్ళల్లో 2 రోజులుంటే బాగుండును అన్న ఆసక్తి నింపుకుంటూ. భద్ర, నీకు తెలిసిందే కదా నా వయసు. ముక్కుతూనో మూలుగుతూనో వచ్చి పుట్టి పెరిగిన ఈ ఊరిని
ఇంటిని, పొలాలని ఆఖరిసారిగా చూసి తమ్ముడింట్లో 4 రోజులుండి వస్తానని కొడుకు కోడలికి నచ్చచెప్పి రావటానికి తల ప్రాణం తోకకొచ్చింది. మంగళగిరి నరసింహస్వామికి దండం పెట్టుకుని పానకాల స్వామికి ఓ బిందెడు పానకం నోట్లో పోయిస్తే ఈ జన్మకిక ఆ కోరిక తీరినట్టే అన్నాడు సాంబశివుడు. ఆ మాటకు భద్రముఖం కించిత్ చిన్నపోయింది. అసహనంగా చూసింది. ఇప్పటికీ నీకు భద్రను చూడటానికే సాయిరాంపురం వెళ్ళేది అని సూటిగా చెప్పే ధైర్యం లేకపోయిందా సాంబు అనుకుంది దిగులుగా ముడుచుకుపోతూ. 4 రోజులైతే ఖచ్చితంగా ఉంటాను అన్నాడు సాంబశివుడు ఆప్యాయంగా నవ్వి. సరేలే, రేపు మా మనవడి పుట్టినరోజు కానీ మధ్యాహ్నం భోజనానికి రా అంది తల ఊపుతాడో లేదో అన్నంత ఆదుర్దాగా అతన్ని చూస్తూ. తప్పకుండా వస్తాను అన్నాడు కళ్ళు మెరుస్తూ ఉండగా సాంబశివుడు. భోజనానికి రావటం కాదు, 24 గంటలు నేను పుట్టి పెరిగిన ఆ ఇంట్లో గత స్మృతులు నెమరు వేసుకుంటూ ఉండాలనేది కోరిక. ఇంకేం, 2 కలిసి వచ్చాయి కాబట్టి ఇద్దరి మనసులు సంతోషిస్తాయి. ఎల్లుండి ఉదయాన రఘు మంగళగిరి తీసుకువెళ్ళి దైవ దర్శనం చేయిస్తే ఆ కోరిక తీరుతుంది. ఆ పైన ఊళ్ళో తెలిసిన వాళ్ళందరినీ పలకరించి గుడ్ బై చెప్పేస్తే విజయవాడ వెళ్ళి రైలు ఎక్కేయొచ్చు. ఏరా రఘు, ప్రోగ్రాం ఓకేనా? ఇవాళ భోజనాలు అవ్వగానే వెళ్ళి పొలాలు చూసొద్దాం అన్నాడు. సరే అన్నయ్య. అరే, అసలు సంగతి చెప్పడం మర్చిపోయాను. రేపు పాలేరును తోటమాలని రమ్మను. మన ఇంట్లో అటక మీద చెక్కపెట్టెలో కొండపల్లి బొమ్మలున్నాయట. వచ్చే సంక్రాంతికి కూతురు చేత పెట్టించే బొమ్మల్లో అవి కూడా పెట్టిస్తుందిట కోడలు. మీ వదిన బ్రతుకున్నంతకాలం చెప్పడమే కాకుండా ఇప్పుడు కళలో కూడా తయారయ్యి సతాయిస్తున్నదట. అవి వాళ్ళ నాన్న కొనిపెట్టినవిలే. నీకా 2 మగపిల్లలే, బొమ్మల గొడవ లేదు అన్నాడు. అలాగే అన్నయ్య, అయినా ఏమిటా తొందర? 4 ఏళ్లకు వచ్చావు, 10 రోజులుండి వెళ్ళు. ఉండండి బావగారు, రాకరాకొచ్చారు అంది మరదలు భర్తకు వత్తాసుగా. ఉండవయ్యా సాంబు అంది భద్ర ఓ అడుగు ముందుకు వేసి అతడు చేయి పట్టుకుంటూ. ఉలిక్కి పడ్డాడు సాంబశివుడు. ఆమె చేయి తడిసి ఉంది. తను 3వ తరగతి చదువుతున్నప్పుడు భద్ర 1వ తరగతిలో చేరింది. ఎప్పుడూ తనింట్లోనే తిరుగుతూ ఉండటంతో బాగా చనువుగా ఉండేది. ఆడపిల్లలు లేని అమ్మ దాన్ని ముద్దు చేసేది. తమింటికి వాళ్ళింటికి మధ్యలో మట్టి గోడ, దానికో తలుపు. ఆ స్థలము తమదే అవటంతో తన తండ్రి వాళ్లను తాటాకులతో 2 నెట్టాళ్ల ఇల్లు వేసుకుని ఉండమన్నాడు. అత్తయ్య కూడా ఎప్పుడూ తనింటికి వస్తూ పోతూ అమ్మకు పనుల్లో సాయంగా ఉండేది. తాను స్కూల్కి వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళి భద్ర చేయి పట్టుకుని తీసుకువెళ్ళేవాడు. ఎలుక తోకల్లా 2 జడలు ముందుకు వేసుకుంటూ ఉండేది. చేతిలో చేయి వేసుకుని నడుస్తూ ఉంటే ఇద్దరి కళ్ళల్లో 1000 దీపాల కాంతి. అప్పుడు అంతే, భద్ర అరచెయ్యి తడిసినట్లు ఉండేది. అలా నడుచుకుంటూ వెళ్తున్న తమని ఒకసారి తండ్రి చూశాడు. ఆ సాయంత్రం స్కూల్ నుండి వచ్చి ఇంట్లో కాలు పెడుతూ ఉండగానే వసారాలో పడకుర్చీలో కూర్చుని ఉన్న ఆయన తనను దగ్గరకు పిలిచి, సాంబశివ, రోడ్డు మీద అలా భద్ర చేపట్టుకుని నడవటం బాగాలేదురా. నలుగురు చూస్తే ఏమనుకుంటారు అని శుద్ధి మెత్తగా చీవాట్లు పెడుతూ అన్నాడు. తనకు అర్థం కాలేదు అందులో తప్పేమిటో. తల్లి అననే అంది, చిన్నపిల్లలకి ఏం తెలుస్తుందండి, ఏది తప్పో ఏది ఒప్పో? అది తెలియచెప్పటానికి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంది కాస్త కసురుకుంటున్నట్టుగా అన్నాడు ఆయన. తల్లి తల వంచుకుని చీర చెంగును భుజం నిండా కప్పుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. తాను మాట్లాడకుండా అమ్మను అనుసరించాడు, కానీ ఆ అలవాటును మానుకోలేకపోయాడు. ఎలిమెంటరీ స్కూల్ చదువు అయిపోయింది. మంగళగిరిలో తన 3rd ఫారం చదువుతున్న సమయంలో 1st ఫారంలో చేరింది భద్ర. 2 మైళ్ళ దూరాన్ని అలవోకగా నడిచేవాళ్ళు. ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చేతులు పట్టుకుని. అప్పటికి పొట్టిది కాస్త పొడుగయింది. ముఖం విశాలమైంది. సన్నటి జడలు ఒత్తుగా పెరిగాయి. సాయిరాంపురం ఫర్లాంగ్ దూరంలో గుంటూరు విజయవాడ హైవే. దాని మీదుగా చింత చెట్టు నీడలో నడక. 10 రోజుల తర్వాత ఒకరోజు ఎందుకు ఈ వాహనాల రథలో ఎక్కడ మీదకొస్తాయో అన్నట్టు భయంగా చూసుకుంటూ వెళ్ళటం. పొలం గట్టు మీద నడిస్తే 1/2 గంట నడక కూడా తగ్గుతుంది అంది. మధ్యలో కరెంటు కాలువను తాటిమాని మీదుగా దాటడం కష్టం, భయం వేస్తుంది. అందుకే రోడ్డు మీద నుంచే వెళ్తా. తను సిగ్గుపడుతున్నట్టుగా తల వంచుకొని చెప్పాడు. భద్ర పకపకా నవ్వింది. పిల్ల కాలువ దాటడానికి భయమా? నేను చేయి పట్టుకొని తీసుకువెళ్తాలే అంది. మర్నాడు తను ఎంత వద్దంటున్నా వినకుండా పొలాల్లో నుంచే లాక్కు వెళ్ళింది. తన చేతిని గట్టిగా పట్టుకోమని అడుగులో అడుగు వేస్తూ చిన్నగా కాలువ దాటించింది.
తనన్నది నిజమే. పావుగంట ముందే స్కూలుకు వెళ్ళగలిగారు. 10 రోజుల్లో అలవాటయింది. తాటిమాను మీద అడుగులు వేస్తున్నప్పుడు కిందకు చూస్తే మొదట్లో కాస్తంత భయం వేసినా నీళ్లలో కనపడుతున్న భద్రముఖము, దాని 2 జడలు ఎంతో అందంగా కదులుతూ కనిపించేవి. ఆ పైన చుట్టూ పచ్చటి పొలాలను, వాటి మీద ఎగురుతున్న పిట్టలను చూస్తూ నడుస్తూ ఉంటే సమయమే తెలిసేది కాదు. తను 9వ తరగతికి వచ్చాడు. భద్ర 7లో చేరింది. హాఫ్ ఇయర్లీ పరీక్షల తర్వాత ఒకరోజు స్కూలుకు బయలుదేరి వెళ్తూ భద్రను పిలిస్తే వాళ్ళ అమ్మ బయటకొచ్చి, భద్ర స్కూల్కి రావటం లేదురా సాంబు అంది నవ్వుతూ. ఏమైంది అడిగాడు ఆత్రంగా. అది అంతేలే కానీ రేపటి నుంచి నువ్వు ఒక్కడివే వెళ్ళు, అది ఇక రాదు అంటూనే లోపలికి వెళ్ళిపోయింది. ఏమైందమ్మా? భద్ర స్కూల్కి రాదని చెప్పింది అత్తయ్య. నాన్న కానీ మేమిద్దరం కలిసి వెళ్తున్నామని అరిచాడా? ఆ రోజు సాయంత్రం స్కూల్ నుండి వస్తూనే తల్లిని అడిగాడు. ఆమె నవ్వింది. అదేం లేదులే, అది పెద్ద మనిషి అయింది, అందుకే స్కూల్ మానిపించారు అంది. పెద్ద మనిషి అయితే స్కూల్ ఎందుకు మానిపించాలో అప్పుడు తనకు అర్థం కాలేదు. 10 రోజుల తర్వాత ఒక ఆదివారం తోటకు వెళ్తే అక్కడ మామిడికాయలు కోసుకు తింటూ కనపడింది. ఎప్పుడూ గౌన్ తొడుక్కుండేది. పరికిణి కట్టుకుని జాకెట్ వేసుకుంది. ఆ పైన ఓణి. తలంటి పోసుకున్నదేమో గాలికి ఎగురుతున్న జుట్టు. చాలా బాగుంది. నవ్వుతూ దగ్గరికి వెళ్ళాడు. తను సిగ్గుపడుతున్నట్లుగా తల వంచుకుని పక్కకు జరిగింది. భద్ర చేతిని తన చేతిలోకి అలవాటుగా లాక్కుంటూ ఉంటే అక్కడ ఉండకుండా పరిగెత్తింది. చెంపలు ఎర్రబడగా. తను విశాఖపట్నంలో ఇంజనీరింగ్లో చేరాడు. సెలవుల్లో వచ్చినప్పుడే కలవటం, కబుర్లు చెప్పుకోవటం, తోటలోనూ పొలాల గట్ల మీద తిరగటం. అప్పటికి అమ్మ 1-2 సార్లు అననే అంది. ఇప్పుడు భద్ర చిన్నపిల్ల కాదురా, దానితో తిరిగి నలుగురు నోళ్లలో నానబాకండి అంటూ. పెళ్లి కావలసిన పిల్ల అంది. భయపడవలసిందేముంది, నేనే చేసుకుంటాను, దానికి ఇష్టమే అన్నాడు. తన మనసులోని మాట అమ్మకు ఎప్పుడు చెప్దామా అని అనుకుంటున్న సమయంలో అవకాశం అందొచ్చింది. అమ్మ తన మాటలకు తత్తరపడినట్లుగా అనిపించింది. అంతకుముందు భర్త ఒకసారి అన్నాడు, వాడు విశాఖపట్నం నుంచి ఏదో ఒక వంకన తరచూ వస్తున్నాడు, మనల్ని చూడటానికా భద్రతో తిరగటానికా? జాగ్రత్తగా ఉండమని వెధవర్షాలు వేయకుండా. పోనీలేండి, చిన్నపిల్లవాడు, ఇద్దరూ ఒకళ్ళకొకళ్ళు తగ్గట్టుగా ఉంటారు, పెళ్లి చేస్తే సరిపోతుందిగా అంది గునుస్తున్నట్టుగా. అందుకు ఆయన్ని ఊ అనిపిస్తే వాడు ఎంతగానో సంతోషిస్తాడు అని. బుద్ధుండే మాట్లాడుతున్నావా? అలాని వాడు నీతో చెప్పాడా? కాళ్ళు విరగొడతానని చెప్పు. నా దగ్గర పనిచేసేవాడి కూతుర్ని ఈ ఇంట అందలం ఎక్కించాలా అని భర్త అన్న మాటలు గుర్తుకురాగా భయంతో బిగుసుకుపోయింది ఆమె. వాళ్ళంతస్తు ఏమిటి, మనంతస్తు ఏమిటి, సెంటు భూమి లేదు, నీడనిచ్చే కొంప లేదు అంటూ భర్త అరవటం మొదలుపెట్టాడు. అలాంటి ఉద్దేశం ఉన్న మనిషి మనసు మార్చటం ఆయనను పుట్టించిన బ్రహ్మతరం కూడా కాదు అని తెలుసు. మహామొండి మనిషి. ఇప్పుడే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలతో చదువు నాశనం చేసుకోకు. నేను నాన్న నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాం అంటూనే మరొక్క క్షణం అక్కడ ఉండకుండా వంటింట్లోకి వెళ్ళిపోయిందామె. ఏమిటి, మామయ్యకి ఇష్టం లేదుట మనం పెళ్లి చేసుకోవటం? జడ చివరిలో పెట్టిన రిబ్బన్ను సర్దుకుంటూ తల ఉంచుకుని అంది భద్ర. ఒకసారి తాను విశాఖ నుంచి వచ్చి మామూలుగా తోటలో కలిసినప్పుడు. ఆ మాట అంటున్నప్పుడు ఆమె కంఠం జీరబోయింది. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి అన్నాడు తనకు ఏమి చేయాలో తెలియని స్థితిలో. నువ్వు అను, గుళ్ళో దండలు మార్చేసుకుందాము, ఇంట్లోకి రానిస్తారో వెళ్ళగొడతారో అప్పుడు చూద్దాము. కులాలు వేరు కాదు, కాస్త కూస్తో దూరపు బంధువులం కూడా విసురుగా అంది భద్ర. కానీ 20 ఏళ్ళు కాలిలో ముళ్ళు విరిగినా గిలగల్లాడుతూ పెంచిన తల్లిదండ్రులను ఎగర్తించటం అంత తేలిక భద్ర? అసలు అది ఎంతవరకు సమంజసం? ఆమెనే భయం భయంగా చూస్తూ అన్నాడు తను. భద్ర ఒక్క క్షణం ఇంకా అక్కడ ఉండలేదు. గొణుక్కుంటూ తన ముందు నుంచి వెళ్ళిపోయింది. తర్వాత అవకాశాలన్నీ ఒక్కొక్కటి తన చేతి నుండి జారిపోయాయి. చదువు అవ్వగానే హైదరాబాదులో ఉద్యోగం రావటం, తండ్రి రిటైర్ అవుతూనే తన దగ్గరికే వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవటం, గుంటూరు విజయవాడలో ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్న దూరాన విశాఖపట్నంలో చేర్చడానికి కారణం తనను భద్రకు దూరం చేయటానికి అనేది తను ఆలస్యంగా తెలుసుకున్న నిజం. 10 అవుతూ ఉండగా సాంబశివుడు తల నిండా స్నానం చేసి గ్లాస్కో పంచ మీద లాల్చి తొడుక్కుని బయలుదేరాడు. తమ్ముడు చెప్పాడు, ఇవాళ పనివాళ్లు బొమ్మలు దించడానికి రాలేరన్నయ్య
సాయంత్రంలోగా మామిడికాయలు కోయించి చీకటితో మంగళగిరి సంతకు పంపాలి. రేపు చూస్తారులే వాటి సంగతి అన్నాడు. మామిడి తోరణాలు కట్టిన వాకిటి ద్వారంలో నుంచి లోపల కాలు పెడుతూ ఉంటే ఒళ్ళంతా పులకరించినట్లయింది. సాయిరాంపురం వచ్చినప్పుడల్లా తన ఇల్లు చూసేదే అయినా ఈసారి 4 సంవత్సరాల వ్యవధి రావటం, లోపల నుంచి వినపడుతున్న టీవీలో వస్తున్న సంగీతం, తాళెత్తితే వాకిలి తలుపు పక్కగా గుబురుగా ఉన్న బాదం చెట్టు, నీళ్లు చల్లి రంగవల్లుడు తీర్చిదిద్దిన వాకిలి, దానిమీద అక్కడక్కడ పిట్టలు రాల్చిన పండు బాదంకాయలు. తలుపు శబ్దానికి భద్ర కొడుకు బయటకొచ్చి రా బాబాయ్ అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకువెళ్ళాడు. లోపల హాల్లో ముగ్గు మీద వేసి ఉన్న కుర్చీ, అందులో భద్ర మనవడు కొత్తగుండల్లో. నీకోసమే ఆగాము, కోడలు పిల్లవాడికి హారతిస్తే అక్షంతలు వెద్దువు గాని. ఎప్పుడొచ్చిందో వంటింట్లో నుండి వచ్చిన భద్ర హడావుడి చేయటం మొదలుపెట్టింది. హారతిచ్చిన తర్వాత పిల్లవాడిని దీవిస్తూ అక్షంతలు వేసి లాల్చి జేబులో నుంచి 5,000 తీసి అతడి చేతిలో పెట్టి, పుట్టినరోజు కానుక వాడికి ఇష్టమైన ఏదో కొనిపెట్టండి అన్నాడు. ఎందుకయ్యా సాంబు, వాడి కోరికలన్నీ నాలుక మీద ఉండగానే వాళ్ళ నాన్న తీర్చేస్తున్నాడు అంది త్వరగా. ఈ తాతకు కూడా ఒకసారి అవకాశం ఇవ్వమను అన్నాడు. భోజనాలు అయ్యేటప్పటికి 2 అయింది. అన్నీ తనకిష్టమైనవే చేసింది భద్ర. అందరూ మంగళగిరి వెళ్తున్నారు. కొడుక్కు ఇవాళ అక్కడ నడుస్తున్న బాంబే సర్కస్ చూపించారట. ఆ పైన వాళ్ళ స్నేహితుడెవరో పిల్లవాడిని పెళ్ళాన్ని తీసుకుని రమ్మనమని పదే పదే చెప్తున్నాడట అంది. సర్కస్ అయ్యేటప్పటికి 9 దాటుతుంది, రావటం కష్టం కదా అడిగాడు. ఇది నీ చిన్నప్పటి సాయిరాంపురం కాదు. మంగళగిరిలో రాత్రి 2వ ఆట సినిమా అయ్యేటంత వరకు ఆటోలు తిరుగుతూనే ఉంటాయి ఇక్కడకు అంది. 3 అవుతూ ఉండగా వాళ్ళను పంపి తలుపు మూసి గడియ పెట్టి వచ్చింది భద్ర. ఇల్లంతా నిశ్శబ్దం. సాంబు, ఎప్పటినుంచో నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఇప్పటికి కానీ ఆ అవకాశం దొరకలేదు. అక్కయ్యతో ఏకాంతంగా మధుర క్షణాలలో తేలుతున్నప్పుడు నేనెప్పుడైనా గుర్తుకొచ్చేదాన్నా? లోపలికొచ్చి అతడు కూర్చున్న మంచం పక్కగా నేల మీద కూర్చుంటూ నవ్వుతూ అడిగింది. గుర్తుకు రావటం అనేది మర్చిపోయినప్పుడే కదా అన్నాడు సాంబశివుడు. సూటిగా చెప్పు, డొంక తిరుగుడు వద్దు. నేను చదివింది 7వ తరగతే మోకాలి మీద కొడుతూ అంది. ఆంజనేయ స్వామి గుండెల్లో ఎప్పుడూ రాముడే ఉంటాడుట, అలాగే సాంబు గుండెల్లో భద్రే ఉంటుంది అన్నాడు. అది మా అక్కయ్యని మోసం చేయటం కాదా? పెళ్ళైన కొత్తల్లోనే నువ్వు నా మనసుతో ఎలా పెనవేసుకున్నది స్పష్టంగా చెప్పేశాను, మా నడుమ అపార్థాలు ఏర్పడకుండా. అందుకే సరళ అప్పుడప్పుడు ఆట పట్టిస్తూ ఉండేది, నా పిరికితనాన్ని ఎత్తి చూపుతూ. భార్య అయినా ఆత్మీయులైనా నాకు ఈ జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాతే. వారి మాటకు కట్టుబడి ఉండటం నా వీధి. నా సంగతి వదిలే భద్ర, నీకు గుర్తుకొచ్చేవాణ్ణి కాదా అడిగాడు. అలా రాకపోతే నేను భద్రని ఎలా అవుతాను? గుర్తుకు రాగానే ఆకాశం వంక చూస్తూ చేయి మడిచి మూరలతో కొలవటం మొదలుపెట్టేదాన్ని. అదే రాత్రి అయితే నక్షత్రాలు లెక్కబెట్టేదాన్ని. ఎందుకు అంటే నిన్ను మర్చిపోవటం ఎంత కష్టమో అర్థం చేసుకునేందుకు అంది. నా గురించి నీ భర్తకు చెప్పలేదా భద్ర? కొన్ని ఎంతో విలువైన అమృత భాండాలు మనసులో ఉంటాయి, కదిలిస్తే తొణుకుతాయి. కదలకుండా దాచుకుంటేనే రోజు రోజుకి విలువ పెరుగుతుంది. చెప్పకుండా ఆయనకు అన్యాయం చేశాను అనుకుంటే అది పొరపాటే. ఆయన్ను దేవుడిగా కొలిచాను అంది. వాళ్ల మాటల్లో చిన్ననాటి ప్రతి క్షణము దొర్లింది. మనసులు ఆహ్లాదంతో నిండిపోయాయి. ఆమె తడి అరచేతులు ఎన్నోసార్లు అతడి చేతులతో ముచ్చట్లు చెప్పుకున్నాయి. కాలం పరిగెడుతున్న విషయమే తెలియనంతగా. సూర్యుడు పశ్చిమాద్రి వెనక్కు జారిపోయిన తర్వాత కానీ ఇంట్లో ఇంకా దీపం వెలిగించలేదన్న స్పృహ రాలేదు. కంగారు పడుతూ లేచింది భద్ర. అయ్యో పాపిష్టి దాన్ని, వంట చెయ్యొద్దు, నువ్వు పెందరాడే భోంచేస్తావు కదా అంది ఆత్రంగా. అతడు అత్యంత ఆత్మీయంగా ఆమెనే చూస్తూ, నీతో గడిపిన ఈ క్షణాలే నా కడుపును పూర్తిగా నింపేశాయి. ఇంకా ఆకలెక్కడా? ఈ పూట నేను అన్నం తినలేను. ప్రొద్దుటివి ఉంటే 2 ఆవడలు పెట్టి పులిహోర మీద కాస్తంత పెరిగేసిస్తే తిని పడుకుంటాను. బాదం చెట్టు కింద మంచం వెయ్యి. వెన్నెల చల్లదనాన్ని ఆస్వాదిస్తూ మన కబుర్లను పిల్లలొచ్చిందాక పొడిగించొచ్చు అన్నాడు సాంబులేస్తూ. ముందు కాఫీ ఇవ్వు అన్నాడు. అప్పుడు 7 గంటలయింది.
పున్నమి చంద్రుడు దొడ్లో బావి పక్కన ఉన్న అరటి చెట్ల మీదుగా పైకెక్కుతున్నాడు. బాదం చెట్టు నిండా గండు చెవులు మీద రాలితే కుడతాయి అంది. అదే కదా జీవితం. మైకంతో తప్పుడు పనులు చేయకుండా మన శరీరాలని సరైన మార్గంలో పెడతాయన్నమాట. మూతి తిప్పింది మురిపంగా భద్ర. రైలు తప్పిన ప్రయాణికుడు కృంగి కృషించిపోతాడా? లేదే, ప్రయాణానికి మరో దారి ఎంచుకుంటాడు. మనం ఒకటి కాలేకపోయినందుకు బాధపడ్డ మాట వాస్తవమే. దాన్ని ఆ క్షణానికే పరిమితం చేసుకున్నాం కాబట్టి జీవితంలోకి అడుగుపెట్టిన కొత్త వ్యక్తుల భాగస్వామ్యంలో మన జీవనాన్ని సంపూర్ణంగా సాఫల్యం చేసుకోగలిగాం. మనలో కలిసిపోయిన వారికి మానసికంగా ఏనాడు ఆ కారణంతో కష్టమూ నష్టమూ కలిగించలేదు. ఆ స్వచ్ఛతే రాబోయే జన్మలో మనం ఒకటయ్యేందుకు సంజీవిని అవుతుందని గుర్తుంచుకో అన్నాడు. మంచాన్ని ఆనుకుని నేల మీద కూర్చున్న భద్ర చెయ్యి సాంబశివుడి చేతిలో తడిసి ముద్దై ఉంది. కళ్ళ కింద నల్లటి చారలు ఏర్పడటానికి మన విఫలత్వం కారణం కాకూడదు. పైనున్న సృష్టికర్త రాసిన రాతను మార్చడం ఎవరి తరమూ కాదు. పక్కపక్క నవ్వింది భద్ర ఆ మాటలకు. అపజయం వేదాంతంలోకి నెట్టిందన్నమాట. ఆమె కంఠంలో కించిత్ జీర. నేను దేన్ని అపజయంగా తీసుకొని భద్ర, దేవుడు మనకిచ్చిన బాటలో ఏర్పరిచిన ఎత్తులు పల్లాలను అధిగమించడానికి ప్రయత్నిస్తాను అన్నాడు. ఆకాశాన చంద్రుడు కూడా ఆ ముసలి జంటను చూసి నవ్వుతున్నట్లే భూమి మీదకు మబ్బుల చాటు నుండి వెలుగును వలకబోస్తున్నాడు. బాదం చెట్టు ఆకులు వింజామరల్లా ఊగుతూ చల్లదనాన్ని చేకూరుస్తున్నాయి. ఇద్దరి మనసులు సముద్రపు అలల్లా ఊవెత్తున లేచి గింగిరాలు తిరుగుతున్నాయి. అసహనంగా ఇద్దరు అటు ఇటు కదులుతున్నారు. సర్వం మరచి ఒకళ్ళనొకళ్ళు చూసుకుంటున్న వారి మాటలు ముద్దగా వస్తున్నాయి. స్త్రీ గుండె మగవాడి గుండెంత కఠినమైంది కాదు ఆటుపోట్లను తట్టుకునేందుకు. పోనీ ఒక్క పని చేయరాదు? ఈ జన్మలో మన సాన్నిహిత్యానికి గుర్తుగా ధైర్యంగా మంచు కురుస్తున్న ఈ వెన్నెల్లో చిన్న ముద్దైనా ఇవ్వరాదు అంటూ తన ముఖాన్ని అతడి ముఖం దగ్గరకు చేర్చింది భద్ర. ఆమె గుండె తడుస్తున్నది. ఎన్నాళ్ళు ఎంతో పవిత్రంగా గడిపిన మన ఆత్మీయతను ఇప్పుడు కలుషితం చేయటం తగునా భద్ర? సాంబశివుడు తనను తాను నిగ్రహించుకుంటూ ఆమె ముఖాన్ని పక్కకు తోసేశాడు. భద్ర పెదవులను వంకర తిప్పుతూ జలజల రాలుతున్న పారిజాతాల్లా పెద్దగా నవ్వేసింది. ఆ శబ్దానికి చెట్టు మీద కాకులు ఒక్కసారిగా కొమ్మలను టపటపలాడించాయి. చేతి మీద లాల్చేని కాస్తంత పైకి లాగి గడియారంలో టైం చూసుకున్నాడు సాంబశివుడు. 10 దాటుతోంది, పిల్లలు వచ్చేస్తారు, మంచాన్ని హాల్లోకి మారుద్దాం. అతడు కొండ శిఖరం మీద నుంచి లోయలోకి జారి పడుతున్నాడా అన్నట్టుగా హీనమైన స్వరంతో అంటూ తన గుండె మీద ఉన్న భద్ర చేతిని గట్టిగా నొక్కసాగాడు. చివరి క్షణాల్లో అనుకున్నదే మరు జన్మకు ప్రాతిపదిక అవుతుందనేది ఒక నమ్మకం. అందుకే నారాయణ నారాయణ అంటారు, ఆయనలో ఐక్యం అవ్వాలని. అలాగే వచ్చే జన్మలోనైనా భార్యాభర్తలం అవ్వాలని ప్రాణం పోయేటంత వరకు ప్రతి క్షణము అనుకుంటూనే ఉంటాను నేను. మత్తుగా ఉన్న మాటల్లో స్పష్టత క్షీణిస్తున్నా అతడి పెదవుల కదలికను చదవగలిగిన భద్ర కళ్ళు మెరిశాయి. వాకిడి తలుపు దడదడ శబ్దమైంది. చటుక్కున్న సాంబు మంచం పక్క నుండి భద్ర మరొక ప్రపంచం నుండి భూమి మీదకు గిరాటు వేయబడినట్లుగా అలజడితో లేస్తూ అతడి చేతిలోని తన చేతిని తీసుకోబోయింది. కానీ అతడి గుండెకు అతుక్కుపోయినట్లుగా ఉన్న తన చేతిని అతడి పట్టు నుండి విడిపించుకోలేకపోతోంది. అతడు కళ్ళు పెద్దవి చేసుకుని ఆపగా ఆమె ముఖంలోకి రెప్పలార్చకుండా చూస్తున్నాడు. ఏమిటా చూపులు భయం పుట్టేలా? కించిత్ అసహనంగా అంది. ఎందుకో ఆ వేళ్లు ఇనపచువ్వల్లా అయిపోతున్నాయి. గాలి స్తంభించిపోతున్నదా అన్నట్టుగా అతడు బిగుసుకుపోతున్నాడు. భయం శరీరాన్ని ఆవరిస్తూ ఉండగా సాంబూ అంది వణుకుతున్న కంఠంతో. అతడి కళ్ళు వాలిపోయాయి. పెదవులు వంకర్లు తిరుగుతూ ఉండగా తల పక్కకు ఒరిగిపోయింది. అంతా నిశ్శబ్దం, భయంకర నిశ్శబ్దం. భద్రనెత్తిన మేఘం పగిలి మొక్కలయ్యింది. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.